Hello, praise the Lord, my dear friends, brother and sisters. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ చేస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ మోజెస్ ఫ్రెండ్స్ వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ మరి మా యొక్క పరిచర్య హైదరాబాద్ ప్రాంతంలో జరుగుతుంది. మరి మల్కాజ్గిరి మల్లికార్జున నగర్ బెత్లహేమ్ స్కూల్లో మరి 9 o'clock to 11 o'clock వరకు ప్రతిసారి మీరు వింటున్నారు. మరి ఆరాధనలు జరుగుతున్నాయి. మిమ్మల్ని ప్రేమతో ఒకవేళ దగ్గరగా ఉంటే ఆహ్వానిస్తున్నాను. మా కొరకు ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నా. మీకు మా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ జీవితాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించను గాక. అలాగే మరి చూస్తూ మనం చూస్తున్నాం. ఈ నెల కూడా మరి చాలా స్పీడ్గా జరిగిపోతుంది. 26 కూడా వేగంగా వెళ్ళిపోతుంది. మరి 26వ సంవత్సరానికి కొరకు మరి అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నాను. ఈ సంవత్సరం దేవుని యొక్క ఆత్మ ద్వారా మరి మంచిలోకి ప్రవేశిస్తామని దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడిన మాటను మరి మీకు తెలియజేశాను. అలాగే మీరు విన్నారు. దాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే 26 ప్రాఫిటిక్ వర్డ్స్ కూడా మరి వ్రాసి అనేకులకు తెలియజేశాను. 26వ సంవత్సరంలో 26 ప్రవచనాత్మకమైన వాగ్దానాలు ప్రతిరోజు కూడా మేము కన్ఫెస్ అవుతున్నాం. మార్నింగ్, ఈవినింగ్, అలాగే మధ్యాహ్నం వాటిని తరచుగా మేము కన్ఫెస్ అవుతున్నాం. ఒకవేళ మాకు కావాలండి అంటే మీరు వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ చేయొచ్చు. బ్రదర్ గారండి మాకు కావాలా పంపించనంటే పంపిస్తాము ఈ నెంబర్కి. అలాగే వచ్చే దాంట్లో ఆ మెసేజ్ అయిపోయినాక దాంట్లో ఉంటుంది, చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు కావాలని ఇంట్రెస్ట్ ఉంటే వాటిని డిక్లేర్ చేసుకోవచ్చు, కన్ఫెస్ చేయొచ్చు, నోడుతో ఒప్పుకోవచ్చు. ఈ సంవత్సరం వాగ్దానం చేసినట్లుగా మంచిలోకి మీరందరూ కూడా మీ కుటుంబాలు, మీ జీవితాలు ప్రవేశించుగాక. మరొక కుటుంబానికి వెళ్ళినప్పుడు మొన్నటి దినాన ఒక సహోదరి మరి హైదరాబాద్ ప్రాంతంలో మరి మల్కాజ్గిరి సర్కిల్లో ఉంటారు. వాళ్ళు ఆ సహోదరి తన ఆ కోడలికి బాగలేదని మరి ప్రేయర్ రిక్వెస్ట్ కోరుకున్నారు. ఆ ప్రాంతానికి నేను వెళ్ళాను. 3 days నుంచి నన్ను ఎంతగానో అడుగుతూ ఉన్నారు. మరి నాకు వీళ్ళని కొంచెం సమయాన్ని బట్టి నేను వెళ్ళలేకపోయాను. మరి తరచుగా బ్రదర్ గారు ఒక్కసారి రావాలా, మరి పాప మాట్లాడలేకపోతుంది, గొంతులో ఒక సమస్య, ఏమీ తింటలేదు. మరి డ్యూటీకి వెళ్ళింది. డ్యూటీ నుంచి వస్తున్నప్పుడు ఫీవరిష్ అయిపోయింది, తను చాలా అనీస్ అయిపోయింది. 3 days నుంచి ఏమీ తింటలేదు, చాలా సీరియస్గా ఉంది. దయచేసి మాకు కోడల కొరకు ప్రార్థన చేయాలా. మంచిది. నేను ఒక 3 days నుంచి ఆ విధంగా ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను కొన్ని పరిస్థితులను బట్టి. మరి అలాగే కంటిన్యూటీగా మరి చేస్తూ ఉంది. ఆ తదుపరి నేను ఆ విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఆ సహోదరి అన్నది ఒక్కసారి మా యొద్దకు వస్తారా అని చెప్పినప్పుడు, తప్పకమ్మ వస్తానని చెప్పినప్పుడు ఆ కుటుంబానికి వెళ్ళాను. ఆ సహోదరి చాలా వీక్ అయిపోయింది, మాట్లాడలేని స్థితి, నోరు కూడా సరిగా మాట్లాడలేకపోతుంది. థైరాయిడ్ ప్రాబ్లం, అలాగే బాడీలో అనేక సమస్యలు ఉన్నాయి. నేను అన్నాను, ఏం పర్వాలేదు తల్లి, దేవుడు గొప్ప కార్యము మీ జీవితంలో జరిగిస్తాడు. నాకు ఏదైతే బాధ ఉందో నన్ను స్వస్థపరుస్తాడు. ఎందుకంటే బైబిల్ అంటుంది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. నేను కూడా ఏకీభవిస్తా, మీ కన్నీటితో నేను కూడా ఏకమై ప్రార్థిస్తాను. ఏకమై నేను ప్రార్థించాను. నిజంగా చాలా గొప్ప సాక్ష్యం ఇచ్చారు. ఏంటంటే నేను ప్రార్థించి వచ్చిన పిదప తన కోడలి గారి యొక్క ఆ తినలేనటువంటి 3 days నుంచి కనీసం మరి గటుక కానీ, జావ కానీ, లేదా లిక్విడ్ కానీ తాగలేకుండా ఆ నొప్పి చేత, మరి గొంతంతా పెయిన్ చేత బాధపడుతున్న సహోదరి ప్రార్థించిన తర్వాత, బ్రదర్ గారండి మరి మీరు వెళ్ళిన తర్వాత వేడిగా కొంత జావలాగా మేము చేసాం, అది తీసుకుంది, చాలా హ్యాపీగా ఉంది, రికవర్ అయింది, చాలా స్పీడ్గా రికవర్ అయిందని మరి చెబుతున్నారు. నిజంగా చాలా సంతోషపడ్డాను, ఆనందపడ్డాను. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, దేవుడు ఇటువంటి కార్యాలు అనేకమైన కార్యాలు చేయగలడు. దేవుడు తన మంచితనాన్ని చూపిస్తున్నాడు. నేను వెళ్ళి చేసినందుకు ప్రార్థన కాదు, లేదా నేనేదో చేసినందుకు కాదు, కానీ ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. అలాగే ఈ యొక్క లైవ్ చూస్తూ ఏకీభవిస్తున్న మీ జీవితంలో దేవుడు అటువంటి బలమైన కార్యాలు చేయనుగాక. థ్యాంక్ యూ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. మరి మీరే దేన్ని కోరుకుంటున్నారో, మీరు ఏది అడుగుతున్నారో, మీరు దేని కొరకైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, దేవుడు మీ జీవితంలో కూడా బలమైన కార్యాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకవేళ ఉద్యోగమా, ఒకవేళ కుటుంబ సమస్య, ఒకవేళ సమాధానం లేదా,
లేదా 25వ సంవత్సరం లాగా ఈ 26 కూడా అలాగే ఉంటుందని అనుకుంటున్నావా? నా అప్పు తీరుతలేదు, నా అప్పు సమస్య అలాగే ఉంది, ఉద్యోగంలో స్థిరపడతలేను, మరి కుటుంబంలో అనేక కలహాలున్నాయి, నెమ్మది లేదు. నా ఒక బ్రదర్ గారికి చెప్పాను, అక్కడ వారి యొక్క కొడుకు కూర్చున్నాడు, కోడలు కూర్చుంది, ఇంకొక కుమార్తె కూర్చుంది, అలాగే అత్తమ్మ గారు కూర్చున్నారు. వారందరినీ చూస్తూ కొన్ని విషయాలు చెప్పాను. అక్కడ కొంతమంది సమాధానం లేదు, ఆర్థిక సమస్యలు, కొన్నిటిని చూపించి చెప్పినప్పుడు వాళ్ళు చాలా సంతోషపడ్డారు. దేవుని యొక్క ఆత్మ ద్వారా పలికిన ప్రతి మాట వారి జీవితంలో నెరవేర్చబడ్డప్పుడు వారు ఆనందించారు, సంతోషించారు. నిజమే, మరి కొన్ని సందర్భాల్లో మరి వాళ్ళు పిలిచినప్పుడు వెంటనే కొన్నిసార్లు వెళ్ళలేము. అప్పుడు వాళ్ళు అనుకోవచ్చు, ఈ బ్రదర్ గారికి కొంచెం మీ ఒకలాంటి చెప్పిన వెంటనే రెస్పాండ్ రాడు అనుకుంటారు. కానీ వారి యొక్క టెక్స్ట్ని కానీ లేదా వారి ఫోన్ కాల్ చూసినప్పుడు వారు దేని కొరకైతే ప్రార్థన చేయమన్నారో ప్రార్థించిన పిదప ఆ కుటుంబానికి వెళ్తాం. అంటే దేవుని దగ్గర మొరపెడతాం, వారు దేని కొరకైతే అడుగుతున్నారు. వెళ్ళటం కాదు, ప్రభా మీరెక్కడికి రావాలా, మీ సన్నిధి మాతో కూడా రావాలా. ఇక్కడ దురాత్మలు ఉన్నాయా, చీకటి శక్తులు ఉన్నాయా, వ్యాధులు ఉన్నాయా, బలహీనతలు ఉన్నాయా, ఆ కుటుంబానికి వెళ్ళినప్పుడు ఒక కార్యము జరగాల, ఒక అద్భుతము జరగాల, వారు అనుకున్న కార్యం పొందాల ప్రభా అని పెనుగులాడి ప్రార్థించి దేవుని దగ్గర విజ్ఞాపన చేసి వీలైతే ఉపవాసం ఉండి ఆ స్థలానికి వెళ్తాం. అప్పుడు అంతకు ముందుగా వాళ్ళు ఏమవుతారంటే, అరే చెబుతున్నాం కానీ బ్రదర్ వినడేంటి, లేదా లేపడేంటి, లేదా చూసుకోడేంటి అని అనుకుంటాం. అవన్నీ చూస్తాం, టెక్స్ట్ ద్వారా తిరిగి వారికి ఆన్సర్ ఇస్తాం. తిరిగి వీలు చూసుకొని ప్రభు యొక్క సన్నిధి మోసుకొని ఆ కుటుంబానికి కానీ ఆ స్థలానికి కానీ లేదా వారి యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ విని ప్రార్థించినప్పుడు దేవుని కార్యాన్ని పొందిన పిదప చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరలా అంటున్నప్పుడు నిరాశపడద్దు, కృంగిపోవద్దు, విచారపడద్దు. సమయాన్ని చూసుకొని తప్పక ఆ స్థలానికి కానీ వారు కోరుకున్న ప్రదేశానికి కానీ వెళ్తాం. కొన్ని సందర్భాలు అయితే మరి ఫోన్ ద్వారా ప్రార్థన చేస్తాం, లేకపోతే ఈ విధంగా లైవ్ ద్వారా ప్రార్థన చేస్తాం. ఏది ఏమైనా దేవుడు కార్యములు చేయగల దేవుడు. దేవుడు తన మంచినంతా చూపించే దేవుడు. ఈ లైవ్ చూస్తున్నాం, మీ జీవితంలో ఈ 26 ఈ దరిద్రత తొలగిపోనిగాక, మీ అప్పు సమస్య మీ నుంచి వీడిపోనిగాక, మీ పిల్లలు మీ కుటుంబం దీవించబడిగాక, మీ ఉద్యోగం బ్లెస్ అవనిగాక. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ కార్యం యేసు నామములో జరుగునుగాక. మన సందేశం ఏంటంటే, దేవుడు మీ జీవితంలో తన మంచితనం అంతా మీకు చూపించునుగాక, తన మంచితనాన్ని మీకు కనపరచునుగాక. నిజమే, దేవుడు తన మంచితనాన్ని నీకు నాకు వ్యక్తిగత జీవితంలో మీ కుటుంబానికి మీ పిల్లలకు చూపించాలని కోరుకుంటున్నాడు. చాలాసార్లు మనం అంటాం కదా, బ్రదర్ నా జీవితం అంతా దీనంగా ఉంది, దరిద్రంగా ఉంది, పేదరికంగా ఉంది, లేకపోతే ఇంకొక విధంగా చెప్పాలంటే ఏది వెతికినా, ఏది చూసినా, ఏది ప్రయత్నించినా ఏమీ జరగట్లేదు బ్రదర్. మళ్ళా సేమ్ పోయిన ఇయర్ లాగానే మరి నా ఆ ఇయర్ అలా పాస్ అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది బ్రదర్ అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నాయేమో. లేదు, దేవుడు తప్పక మీ జీవితంలో ఈ సంవత్సరం దేవుని కార్యాలు చూస్తారు. దేవుని అద్భుతమైన తన మహిమనంతా, తన మంచితనమంతా మీకు మీ కుటుంబానికి కనపరచడం నిశ్చయంగా క్రీస్తు యేసు నామములో చూస్తారు. ఒక అప్పు సమస్య నిశ్చయంగా చెబుతున్నా, ఈ సంవత్సరం మీ అప్పు తీరటము చూస్తారు. ఈ 12 months కూడా మీరు చూడండి, యేసు ప్రభు దగ్గర 12 boxes అంటే ఏవైతున్నాయో గంపలు ఏవైతున్నాయో 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినప్పుడు మిగిలిపోయినాయి అంట. మరి తినగా తృప్తి నొందగా మిగిలిపోయినట 12 గంపలు మిగిలిపోయినాయంట. అంటే 12 గంపలు రొట్టెలు అందులో మిగిలిన ముక్కలు అందులో వేసినట్టుగా చూస్తున్నాం. అలాగే ఈ 12 months ఈ బాస్కెట్స్ నిండిపోనుగాక. మీ జీవితాలు దేవునికి వాక్యము చేత, అభిషేకం చేత, దేవునిక శక్తి చేత, దేవునిక ఆత్మ చేత నిండుకొని ఈ 12 నెలలు వివిధ రకాల కార్యాలు మీ జీవితంలో, నా జీవితంలో జరుగునుగాక. అవును, ప్రభు యొక్క మంచితనమంతా కూడా మీ ఎదుట కనపరచాలా, చూపించాలా. దేవుడు తన మంచితనాన్ని చూపించాలనుకుంటున్నాడు. అందుకే అంటాం కదా, అప్పుడప్పుడు అంటాం గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. నిజమే, దేవుడు మంచివాడు. ఆయన సంకల్పం చొప్పున పిలువబడుతున్న వారికి అన్నీ సమకూడి అంతా మంచి కొరికే జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు
నిజమే ప్రియులరా, దేవుడు నీకు కూడా, నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి మీరు ఎదుర్కొనే సమస్యలు ఏమైతున్నాయో ఆటంకాలన్నీ తొలగి మీ జీవితంలో మంచి జరుగును గాక. మరి అపవాదన కానీ వాడు దుష్టుడు, వాడు చీకటి కార్యాలు చేస్తాడు, లేదా కీడు, అపాయం, మరణం, వ్యాధి, లేమి, లేకపోతే వివిధ రకాలైన సమస్యలు కనబడతాయి. మరి గాడనగా, దేవుడనగా మంచివాడు, ఉత్తముడు, లేకపోతే మంచి చేసేవాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే తల్లిదండ్రులు చూడండి, తన బిడ్డలు ఎప్పుడు కూడా శుభాన్ని పలుకుతారు, మంచి కలగాలని కోరుకుంటారు. మరి దేవుడు అంటే కూడా అదే, దేవుడు ఎల్లప్పుడూ కూడా మంచి చేయవాడు. అప్పుడప్పుడు శిక్షిస్తాడు, అప్పుడు శిక్షల్లో నడిపిస్తాడు. లోబడ్డానికి, విధేయత చూపించడానికి, ఆయన మార్గములో నడవడానికి అప్పుడప్పుడు కూడా మనల్ని శిక్షణలో నడిపిస్తూ ఉంటాడు. కానీ అన్నీ మంచి కొరకే జరిగిస్తూ ఉంటాడు. తల్లిదండ్రులు ఎలాంటి హృదయాన్ని కలిగి ఉంటారో అంతకంటే మంచి దేవుడైన యేసయ్య నీ పట్ల తన మంచితనాన్ని అంతా కూడా కనపరచాలని కోరుకుంటున్నాడు. అందుకే మీరు కనుక నిర్గమకాండం 33వ అధ్యాయం మరి 19వ వచనం చూస్తే, యేసు ప్రభు లేదా దేవుడైన యెహోవా మరి మోషేతో ఈ విధంగా అంటున్నాడు, ఆయన నా మంచితనమంతయు నేదుట కనపరచదును, యెహోవాను నామమును నేదుట ప్రకటించదును, నేను కరుణించు వాని కరుణించదును, ఎవని యందు కనికరపడదునో వాని యందు కనికరపడదును. ఇక్కడ మోషేతో ప్రభు మాట్లాడుతున్నాడు. అనేక సంవత్సరాలు మోషే తన ప్రయాణములో ముందుకు సాగుతున్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంగా ఉన్నప్పుడు వారందరినీ విడిపించి అగ్ని పొదలో, మరి ఆ పొదలో కనబడి వారితో మాట్లాడి మరి ప్రజలందరినీ విడిపించి మరి పాలు తినని దేశానికి వారిని నడిపిస్తున్నట్టుగా చూస్తున్నాం. మరి మోషే అనగానే మనం సర్వసాధారణంగా సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు, ఇంటంతట్లో అంటే దేవుని ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు. ఒక విధంగా చెప్పాలంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు యేసు నింద గొప్ప భాగ్యం అనుకొని మరి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనకుండా దేవుని కొరకు ఎన్ని నిందలైనా ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి ముందుకు వెళుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రజలందరినీ నడిపిస్తున్నాడు. సామాన్యం కాదు, దాదాపు 20 లక్షల కంటే ఇంకెక్కువైన ప్రజలు, అనేక లక్షల ప్రజల్ని దేవుని వైపు నడిపిస్తున్నట్టుగా పాలు తినని దేశం అనగా దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో వాగ్దాన భూమి వైపు మోషే ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తున్నట్టుగా చూస్తున్నాం. మధ్యలోకి వెళ్ళినాక ఇక్కడ ప్రభు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఎంతో చక్కటి మాట అంటున్నాడు. మరి కొంచెం ముందుకు వెళ్తే అది ఆ భాగం మనకి ఇంకా చాలా చక్కగా అర్థమవుతుంది. మరి 12వ వచనం చూస్తున్నాం, 33:12. మోషే యెహోవాతో ఇట్లను చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మను నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపిద్దవో అది నాకు తెలపలేదు. నీవు నీ పేరుని బట్టి నేను ఎరిగి ఉన్నాను, నా కటాక్షం నీ కలిగిందని చెప్పితివి కదా. అవును, కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షం నా ఎల్ల కలుగునట్లుగా దయచేసి నీ మార్గాన్ని నాకు తెలుపు, అప్పుడు నిన్ను తెలుసుకొందును. చిత్తగించము, ఈ జనము నీ ప్రజలే కదా. మోషే మీద దేవుని కటాక్షం ఉంది, నిజమే. తన పేరుని బట్టి దేవుడు కటాక్షించినట్లుగా చూస్తున్నాం. అందుకు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలగ చేస్తాను. అవును, ఈ సంవత్సరం దేవుడు నీకు విశ్రాంతి కలగ చేయనుగాక. నీకు ప్రభు తన సన్నిధి కాంతి, ముఖ కాంతి, నువ్వెక్కడికి వెళ్ళినా ప్రభు యొక్క సన్నిధి కాంతి నీ మీద, నీ కుటుంబం మీద ప్రకాశించునుగాక. ఇక్కడ అంటున్నాడు, అందుకైనా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసిద్దును. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. నిజమే, మరి దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు ప్రభు మనతో ఉన్నట్టు, మరి ప్రభు యొక్క సన్నిధి ఉన్నప్పుడు ఎక్కడక్కడ చీకటి కానీ, వ్యాధి కానీ, మరణము కానీ, అపవాది సంబంధించింది ఏది కూడా పనిచేయలేదు. కొన్ని కష్టాలు రావచ్చేమో, వాటన్నిటిలో కూడా విజయాన్ని చూడగలం. ఇక్కడ మోషే అంటున్నాడు, నీ సన్నిధి కనుక, మీరు కనుక తోడుగా ఉండి మాతో కనుక రాకుండా ఉంటే మమ్మల్ని తోడుకొని పోకుము. నా ఎడల, నీ ప్రజల ఎడల నీ కటాక్షం కలిగిందని దేని వల్ల తెలియజేయబడును? నువ్వు మాతో వచ్చుట వల్లనే కదా. అవును, ఈ సంవత్సరం ప్రభు నీతో కూడా ఉండబోతున్నాడు, తన సన్నిధి నీతో ఉంచబోతున్నాడు, ముఖ కాంతిని ప్రకాశింప చేయబోతున్నాడు. అన్నిటికంటే ముఖ్యముగా తన మంచిని నీకు కనపరచబోతున్నాడు. భూమి మీద మనము ఆ నీళ్లను ఆ నీళ్ళ మీద భూమిని పరిచినట్లుగా నీ ముందు ప్రభు నడవబోతున్నాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే
మంచితనమంతా నేదుట ఇది మొదలుకొని, అంటే ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా తన మంచినంతా కూడా నీకు నీ కుటుంబానికి కనపరచబోతున్నాడు. సమస్య ఏదైనా కానీ, నీ వ్యాధి ఏదైనా కానీ, నీ భయం ఎటువంటిదైనా కానీ, నీ కలవరం, నీ యొక్క వేదన, ఒకవేళ అనేక సమస్యలు ఉన్నాయి బ్రదర్, ఈ ఉద్యోగం దొరకదనే నమ్మిక నాకు కలుగుతలేదు, ఈ వ్యాధి పోతుందనే మరి హోప్ నాకు కలుగుతలేదు, లేదా పిల్లలు పుడతారు, ఇది సమస్య తీరుతుంది, కష్టం పోతుంది, అప్పుడప్పుడు ఊహించని కార్యాలు దేవుడి చేస్తాడు. ఒకవేళ అప్పే కావచ్చు, వ్యాధి కావచ్చు, బలహీనతే కావచ్చు, నీ సమస్య కావచ్చు, ఏది ఏమైనా యేసు నామములో నీ సమస్య నీ నుంచి దూరం అవటం ఈ సంవత్సరం చూస్తావు. ఈ నెల నుంచే అటువంటి కార్యము జరుగునుగాక. ఈ యొక్క 12 months దేవుని యొక్క మంచితనమంతయు నీవు చూచుదువుగాక, నీ పిల్లలు చూచుదురుగాక, నీ స్టడీస్లో, నీ జాబ్లో, నువ్వు చేస్తున్న చేతి పనులలో, నువ్వు ప్రయత్నిస్తున్న ప్రయత్నంలో. ఇక్కడ అంటున్నాడు, నా ఎడల, నీ ప్రజల ఎడల నీ కటాక్షం కలిగిందని దేనివల్ల మాకు తెలియజేయబడును, నువ్వు మాతో వచ్చటం వల్లనే కదా. అట్లు మేము అనగా నేను నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలు నుండి ప్రత్యేకించబడదామని ఆయనతో చెప్పాను. కాగా యెహోవా నువ్వు చెప్పిన మాట చొప్పున చేసేదును, నీ మీద నా కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును అని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, నీ గ్లోరీ, షో యువర్ గ్లోరీ, నీ మహిమను చూపు అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు ప్రభు, అంటున్నాడు ఆయన, నా మహిమను చూపుతా అంటలే, నా మంచితనమంతయు నీకు చూపేదను, నీకు కనపరచెదను. ఈ సంవత్సరం యేసు నామములో తన మంచితనమంతా నీకు కనపరచునుగాక, నీకు చూపునుగాక. నీ పిల్లల జీవితంలో, నీ ఇంటి వారిలో, నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో, నువ్వు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో తన మంచితనాన్ని రుచించుదువుగాక. అవును అంటున్నాడు, మహిమను చూపంటే నా మంచితనమంతా, అవును గ్లోరీలోనే, క్రీస్తులోనే, క్రీస్తు యేసు మహిమలోనే మంచితనమంతా ఉందండి. ఆ శిలువలో చూపించేశాడండి తన మంచితనమంతా. అవును, ఆయన దెబ్బల ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన ప్రక్కలో పొడవగా, ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టబడ్డది. మన కొరకు ఎంతో చేయవలసిందంతా కూడా ఎంత మాత్రం కూడా మిగిల్చుకోకుండా ప్రక్కను పొడవగా నీళ్లు రక్తమంతా కారిపోయిందంట. అవును, ఆయన రక్తము ద్వారా పాప క్షమాపణ, ఆయన దెబ్బల ద్వారా మనకు స్వస్థత, ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా నీకు నీతి, నిత్య జీవం అనేది కలుగుతుంది. ఇంకా నువ్వు పాపములు ఉంటే, ఇంకా పాత జీవితం ఉంటే, ఇంకా బలహీనతలుంటే, గత జీవితం లాగా నీ జీవితం ఉంటే పశ్చాత్తాపడాలా, పరిశుద్ధపరచుకోవాలా, నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించాలా, నీ కుటుంబాన్ని, పిల్లల్ని దేవుని చేతుల్లో పెట్టి దేవుని కొరకై జీవించడానికి ప్రయత్నించాలా. ఇక్కడ అంటున్నాడు, నా మంచితనమంతా నీ కనపరుస్తాను, యెహోవాను నామం నీ ఎదుట ప్రకటించదను, నేను కరుణించువాని యందు కరుణించదను, ఎవని యందు కనికరపడదనో వాన్ని కనికరపడదను, మరియు నువ్వు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడనను. నిజమే, మోషే దేవుని ముఖాముఖిగా ఎరిగిన ప్రవక్తే, దేవునితో నడుస్తున్న వ్యక్తి, దేవుణ్ణి అవును కలలో కాదు, లేదా దర్శనము కాదు, ముఖాముఖిగా ఎరిగిన ప్రవక్త. మరలా అంటున్నా, చాలా బలమైన ప్రవక్త. అనేక సూచక్రియలు, మహత్కార్యాలు బైబిల్లో అనేకుల ద్వారా జరిగినాయి. మోషే ద్వారా ఇంకా భయంకరమైన కార్యాలు జరిగినట్లుగా చూస్తున్నాం. యేసు ప్రభు వాటి కంటే గొప్ప కార్యాలు చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. మరి ఇక్కడ అంటున్నాడు, ఆనాడు చేసింది ప్రభువే, యేసు ప్రభు ద్వారా దేవుని కార్యాలు జరిగినట్లుగా చూస్తున్నాం. మరియు నీవు నా ముఖమును చూడచాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడనను. మరి యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉంది, నీవు ఆ బండ మీద నిలవాలా. అవును, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతిలో నిన్ను కప్పెదను. ఎంత అద్భుతమైన కార్యం. మోషే అనుకుంటాను, నీ మహిమను నాకు చూపంటే ప్రభు అంటాడు, నా మంచితనమంతా నీకు చూపిస్తాను. కొంచెం కాదు, హాఫ్ కాదు, లేకపోతే కొద్ది భాగం కాదు, నా మంచితనమంతా నీ ఎదుట కనపరుస్తా అని ప్రభు కొరకు మాట్లాడుతున్నాడు. ఇక్కడ నా చేతి నీడలో నిన్ను కప్పుతాను, నీ మహిమ నిన్ను దాటి వెళ్తుంది, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఆ బండ సందున నువ్వేం చేయాలి తెలుసా? నిలవాలా. ఆ బండ ఎవరు కాదు,
క్రీస్తులో నుంచి ప్రభువును చూడాలా, క్రీస్తులో నుంచే రక్షణ, క్రీస్తులో నుంచే నిత్య జీవం, క్రీస్తులో నుంచే పాప క్షమాపణ కలుగుతుంది ప్రియులరా. అవును, చేతి నీడలో కప్పి బండ సందులో ఉంచి తన మహిమను చూపిస్తున్నాడు. ఒకవేళ దేవుని గనక ముఖాముఖిగా ముఖమును చూస్తే ఏ నరుడు బ్రతకలేడని దేవుని వాక్యం అంటుంది. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వం చూచెదవు కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. మోషేకి ఎంతో ఉంది దేవుని ముఖాముఖిగా చూడాలని, కానీ మంచితనం అంతయు కనపరుస్తాని దేవుడు అన్నాడు. తన మంచితనం అంతా చూపిస్తున్నాడు. దాంట్లో వెనకాల పార్శ్వాన్ని చూసినట్లుగా చూస్తున్నాం దేవుని యొక్క వాక్యంలో. మీరు గనక బైబిల్ గనక చూస్తే, మత్తయి సువార్తలో గనక చూస్తే 13వ అధ్యాయాన్ని గనక మీరు మత్తయి సువార్త, మార్కు సువార్తలో మరి యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు మరి రూపాంతర కొండ మీద ఆయన ఉన్నట్టుగా ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురు, యోహాను, యాకోబుల్ని తీసుకెళ్ళినట్టుగా తన ముఖము రూపము మారినట్లుగా సూర్యుని వలె ప్రకాశించినట్లుగా చూస్తున్నాం. మరి ఎక్కడో ఉన్న మోషే, పరలోకంలో ఉన్న మోషే, ఆయనతో పాటు మేఘములు, మరి మోషే, ఏలియాలు నిర్గమాన్ని గురించి మాట్లాడుతూ ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నట్టుగా మోషే యొక్క ముఖాన్ని చూచుచున్నట్లుగా వాక్యం, మోషే యేసు ప్రభు యొక్క ముఖాన్ని చూచుతున్నట్లుగా చూస్తున్నాం. అందుకే ఫిలిప్పుతో ఒక మాట అంటాడు యేసు ప్రభు, నన్ను చూస్తే తండ్రిని చూచినట్లే. తండ్రిని కనపరచమని ఎలా చెబుతున్నారు అంటే, మోషే దేవుని యొక్క ముఖాన్ని చూడాలనుకున్నాడు, కానీ ఇంకా బ్లడ్ చిందించబడలే, రక్తము చిందించబడలే కనుక ముఖాన్ని చూస్తే ఏ నరుడు బ్రతకలేడు. కానీ భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు ముఖం ప్రార్థిస్తుండగా ఎలా మారిందంటే సూర్యుని వలె ప్రకాశించిందంట. ఇప్పుడు అక్కడ దిగి వచ్చాడు ఎవరు తెలుసా? మోషే, ఏలియాలు దిగి వచ్చినప్పుడు ఇప్పుడు మోషే మరి యేసు ప్రభు యొక్క ముఖాన్ని చూస్తున్నట్టుగా చూస్తున్నాం. అక్కడ చెప్పాడు, నిర్గమ కాండములు ఏమని చెప్పాడంటే, నా మంచితనమంతయు, కొంత కాదు, నా మంచితనమంతయు నీ కనపరుస్తా అని చెప్పి వెనుకాల భాగం చూపించి ముఖాన్ని చూపించలేదు. మరి నిజంగానే మోషే పరలోకానికి వెళ్ళి దేవుని ముఖాన్ని చూస్తున్నాడు, కానీ భూమి మీద ఉన్నప్పుడు తాను ఏమనుకున్నాడంటే దేవుని యొక్క ముఖాన్ని ముఖాముఖిగా చూడాలనుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా యేసు ప్రభుని చూస్తే తండ్రిని చూచినట్టంట. ఫిలిప్పుతో అంటాడు, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తుంది. ఇప్పుడు మోషే క్రీస్తు యొక్క ముఖాన్ని, దేవుని యొక్క ముఖాన్ని చూస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. ఆయన ముఖ కాంతిలోంచి నీ సమస్యలన్నీ తొలగిపోనుగాక, నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ యేసు నామములో తొలగిపోనుగాక, నీ జీవితాల్లో ఉన్న చీకటి క్రీస్తు యేసు నామములో తొలగిపోనుగాక. మరలా అంటున్నా, దేవుడి సంవత్సరం ఈ 12 నెలలు అనగా ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, మంచిలోకి ప్రవేశపెట్టడం కాదు, తన మంచితనమంతా నీకు కనపరుస్తున్నట. అందుకే నీళ్లను ద్రాక్ష రసంగా మార్చి తన మంచినంతా కనపరచాడు. మొదటగా ఇచ్చిన రసం బాగలేదయ్యా, జబ్బుగా ఉంది, ఇదేంటి చాలా టేస్ట్గా ఉందని అక్కడ పిలువబడిన యజమానుడు, పిలువబడిన ఆ ముఖ్య అతిథి చెప్పినట్లుగా చూస్తున్నాం. అవును, ప్రభు తన మంచితనాన్ని కనపరుస్తున్నాడు. అబ్రహాము జీవితంలో అలాగే చూపించాడు. అవును, వారి యొక్క వయసు ఎంత తెలుసా? 100 ఏండ్లు అయిపోయిందంట. సారా గర్భం మరి మృతతుల్యం అయిపోయింది. ఇంకొక విధంగా చెప్పాలంటే తన గర్భము ఉడిగిపోయిందంట, మృతతుల్యం అయిపోయిందంట వారి జీవితంలో. వారికి తన మంచితనాన్ని చూపించి వారితో అంటున్నాడు, మీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె ఉంటది, సముద్రము దగ్గర ఉన్న ఇసుక రేణువుల వలె నీ సంతానం ఉంటుందని మాట్లాడినట్టుగా చూస్తున్నాం. నిజమే, మరి అబ్రహాము జీవితంలో తన మంచిని చూపించి దేన్నైతే కోరుకుంటుండో, ఎలియాజరే ఇంటికి ఆస్తికి అంతా కర్త కదా అనుకుంటున్నాడు. లేదు, నీ గర్భవాసమున పుట్టబో బిడ్డ ఫలానా మరి ఈ టైంలో మరుసటి ఏట పుడతాడు, ఇతను కానీ గర్భవాసంలో పుడతాడని చెప్పినట్లుగా చూస్తున్నాం. అవును, అన్ని విషయాలు కూడా అబ్రహామును ఆశీర్వదించాడు. పిల్లలే లేరు, పిల్లలు లేరని బాధపడుతున్నాడు. దాన్ని కూడా అంటే ఆ కార్యం కూడా చేసి దేవుడు తన మంచితనాన్ని కనపరచినట్లుగా చూస్తున్నాం. బైబిల్ ఇలాగ చూసుకుంటూ వెళ్తే సారా జీవితంలో, అబ్రహాము జీవితంలో, హన్నా జీవితంలో ఈ విధంగా చూస్తే లాజరు చనిపోయి ఎన్ని దినాలు అయిపోయింది సార్? 3 దినాల కంటే ఎక్కువ, 4 దినాలు అయిపోయింది. మరి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదరించి తాను కూడా కన్నీళ్లు విడిచి లాజర్ బయటికి రాని చెప్పగానే మరి చనిపోయిన లాజరు
ప్రేత వస్త్రాలతోనే బయటకు వచ్చేసినట్లుగా చూస్తున్నాం. నిజమే, అనేక చోట్ల యేసు ప్రభు తన మంచినంతా వివిధ రకాలుగా కనపరిచినట్లుగా చూస్తున్నాం. ఒకవేళ నీ ప్రాబ్లం ఆలస్యమైపోతూ ఉండవచ్చు, నీ సమస్య పెరుగుతున్నట్టుగా నీ కనపడుతూ ఉండవచ్చు. అది లివర్, అది హార్ట్, అది కిడ్నీ, లేకపోతే బ్రెయిన్, అలాగే కడుపు నొప్పి, నడుము నొప్పి, లేదా శరీర సంబంధమైంది, ఆత్మ సంబంధమైంది, అనేక రకాలుగా ఆర్థికంగా, ఈ విధంగా అనేక సమస్యలతో మరి తల్లడిల్లుతూ ఉండవచ్చు, నెమ్మది లేకుండా ఉండవచ్చు, శాంతి సమాధానం లేకుండా ఉండవచ్చు. ఈ లైవ్ చూస్తున్నాం, మీ జీవితంలో దేవుని కార్యం నిశ్చయముగా చూడబోతున్నాం, దేవుని అద్భుతాలు చూడబోతున్నాం. ఇక్కడ మోషేకి తన మంచి తనమంతా కనపరుస్తు, నా సన్నిధి నీతో వచ్చును, ఎవని యందు కనికరపడదును వాని యందు కనికరపడదును, నీ సన్నిధి లేకుండా నన్ను పంపియొద్దయ్యా అంటున్నాడు. ఇక్కడ నిజమే, నీతో కూడా వస్తానని చెబుతున్నాడు. నా సన్నిధి నీతో కూడా ఉంది, నా కటాక్షము నీ కలిగిందని చెబుతున్నట్లుగా బైబిల్లో చూస్తున్నాం. నా మహిమనంతా కూడా చూపిస్తాను, నా మంచితనం అంతా చూపిస్తానని చూపించినట్లుగా చూస్తున్నాం. ఈరోజు లైవ్ చూస్తున్న మీ జీవితంలో అవును నిశ్చయంగా ఈ 12 months యేసు నామములో నీ కుటుంబాల్లో వివిధ రకాల కార్యాలు జరుగునుగాక, అద్భుత కార్యాలు జరుగునుగాక, ఆశ్చర్యమైన కార్యాలు జరుగునుగాక, ఆయన గుడ్నెస్ ని చూచుదుగాక. అందుకే ప్రభువుడు మంచి గోధుమలతో నేను తృప్తిపరుస్తాను దేవుని యొక్క వాక్యం అంటుంది.